అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. అది క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా నేనైతే ఏ వీడియో అయితే పోస్ట్ చేశానో ఆ వీడియో అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేనైతే మార్నింగ్ ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత కిస్మిస్ వాటర్ ఉంటాయి కదా, అవి అయితే తాగుతున్నాను. ఇది బ్లాగ్ వచ్చేసి సండే రోజు చేసిన బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్ అయితే ఇంకా నట్స్ నానబెట్టుకున్నాను కదా, అవి అయితే తింటున్నాను. కొన్ని శనగలు ఉండే మొలకలు మీకు ఆల్రెడీ ముందు రోజు కూడా బ్లాగ్ లో చూపించాను. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సండే అయితే కొంచెం ఎర్లీగానే లేచాము, ఎందుకంటే మా డాడీ కూడా వస్తా అని చెప్పారు. అందుకని ఇంకా మార్నింగే లేచాము. ఫస్ట్ అయితే ఇంకా కిస్మిస్ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కి అయితే ఇంకా మొలకలు కూడా తింటున్నాము. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఒక గ్లాస్ అయితే తాగాలి కంపల్సరీగా, గోరువెచ్చని వాటర్. ఇంకా అది అలవాటు అయిపోయింది మా ఇద్దరికి. ఇంకా వేడి వాటర్ వెయిట్ చేస్తున్నాను. సాటర్డే నైట్ అయితే బొబ్బర్లు నానబెట్టుకున్నాను. ఇంకా అలసందలు కూడా అంటారు, ఇవైతే వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. వాటర్ ఎక్కువ వేసుకుంటే గారెలు ఆయిల్ పీల్ చేసుకుంటాయి, అందుకని ఇంకా వాటర్ ఏమి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. బొబ్బర్లు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకుంటేనే గారెలు అనేది టేస్టీగా వస్తాయి. అంతే అండి, సింపుల్ గా నేనైతే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే చికెన్ కి మ్యారినేట్ చేసుకుంటున్నాను. పెరుగు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ మాత్రం పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే మనకి చికెన్ ముక్కలకు కూడా ఉప్పు కారం అనేది పడుతుంది. ఇంకా 10 మినిట్స్ తర్వాత చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. మా డాడీ కూడా వచ్చారు. 20 కిలోలు అయితే ఎక్కువనే అయితే మా డాడీ ఎందుకు వచ్చారంటే బియ్యం అయిపోయాయి, అందుకని తీసుకొని రమ్మని చెప్పాను. వచ్చారు. మార్నింగ్ 9:30 వరకు అయితే వచ్చారు సండే రోజు. ఇంకా మేమైతే తొలి ఏకాదశికి వెళ్ళినప్పుడు బియ్యం తీసుకొచ్చుకుందామంటే ఫుల్ వాన పడింది. అందుకని ఇంకా మా డాడీని అయితే తీసుకొని రమ్మని చెప్పాను. ఫస్ట్ అయితే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా పప్పు గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి అయితే అన్ని వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, పసుపు అన్ని వేసుకొని కవర్ మీదనైతే ఇలా ప్రెస్ చేసుకొని అయితే గారెలు కాల్చుకుంటున్నాను. ఇంకా చికెన్ కర్రీ కూడా ఆల్రెడీ వంట చేశానండి, అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయితే చికెన్ కూడా అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కు మా డాడీకి అయితే ఫస్ట్ పెట్టించాలి అనేసి ఇంకా నేనైతే త్వరగా అయితే చేసేసాను. ఇంకా గారెలు కూడా కొంచెం టైం పడుతుంది అనేసి మళ్ళీ పక్కన పెట్టేశాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. మా హస్బెండ్ కి చెప్పాను ఇంకా మీ ఇద్దరు అయితే తినండి అంటే ఇంకా వాళ్ళకు కూడా పెట్టేసి ఇచ్చాను. చికెన్ అయితే ఇంకా చాలా బాగా కుదిరింది, టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పాను మటన్ లో కూడా అన్ని కలిపి పెట్టమంటే తనైతే కలిపి పెట్టాడు. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అయితే ఇంకా పూరి కూడా చేస్తున్నాను. పూరి అయితే ఎక్కువ చేయలేదు, ఓన్లీ ఒక 10 వరకు అయితే చేశాను అంతే, సింపుల్ గా. ఇంకా పప్పు గారెలు అండ్ పూరి అయితే చేసేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి. వీళ్ళు తినేసరికి అయితే 10-10:30 అయింది టైం కూడా. మా హస్బెండ్ అయితే డైలీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఎర్లీగా చేస్తాం కదా 8-8:30కి, ఇంకా అందుకని ఆకలి అవుతుంది అంటే నేను ఫస్ట్ ఇంకా స్పీడ్ గా అయితే చేశాను. ఇంకా అవన్నీ వంటలు చేయడానికి కూడా టైం అయితే పడుతుంది నార్మల్ గా. నేను కూడా మధ్యలో అయితే తిన్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. గారెలు అయితే ఒక 3-4 అయితే తినేసి చికెన్ తోటి ఇంకా మటన్ కర్రీ కూడా ప్రిపేర్ అయితే చేశాను. కుక్కర్ లో వేసాను. ఓన్లీ ఈ రోజు అయితే మటన్ 5 విజిల్స్ కే ఉడికింది. చాలా లేతగా ఉంది కర్రీ కూడా, అందుకని ఇంకా స్పీడ్ గా అయితే అయిపోయింది. వీళ్ళు ఇంకా మటన్ అయితే ఏం తినలేదు, ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చికెన్ తోటే తినేసారు. ఇంకా మళ్ళీ వంట కూడా అయింది తినండి అంటే వాళ్ళైతే తినలేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసి మా హస్బెండ్ మా డాడీ ఇద్దరు పండుకున్నారు. ఇంకా నేనైతే వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ అయితే వండలేదు, వాళ్ళు లేట్ గా తింటామని చెప్పారు 12:30-1 ఆ టైం వరకు. ఇంకా అందుకని నేనైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్, గీ అయితే వేసుకున్నాను. వేడి అయ్యాక జీలకర్ర, సాజీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతలోపు నేను కూడా బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఓన్లీ ఒక గ్లాస్ అయితే రైస్ వండాను ఈ రోజు. బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే రైస్ కూడా బాగా అవుతుంది అనేసి ఇంకా నానబెట్టేసాను. ఇంక ఇవైతే ఫ్రై కాలేదు. ఒక 5 మినిట్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్, పచ్చిమిర్చి.
బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయితే బియ్యం నానిపోయాయి కాబట్టి మంచిగా రైస్ అయితే అవుతుంది. ఇంకా బయటకు వచ్చి చూసాను, బట్టలు అయితే మంచిగా ఆరాయి, ఎందుకంటే వర్షం లేదు ఈ రోజు అయితే. ఇంకా మా డాడీ కూడా వచ్చేటప్పుడు వర్షం ఉంటే ఎలా బియ్యం తడిచిపోతాయి అనుకున్నాను, కానీ వర్షం అయితే లేదు. 10 మినిట్స్ అయితే రైస్ కూడా అయిపోతుంది. నేనైతే ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. ఇంక ఇద్దరైతే పడుకున్నారు. నాకు కూడా టైం పాస్ అవ్వట్లేదు, వర్క్ అంతా ఉన్నప్పుడు బిజీగా ఉండే. ఇంకా రైస్ అయితే చూసాను మళ్ళీ ఒకసారి. అన్నం అయితే చాలా బాగా అయింది. పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చికెన్ కైనా మటన్ అయినా నార్మల్గా ఏ కర్రీస్ వండుకున్నా కూడా ఇంకా మెత్తగా అయితే తినాలనిపించదు. మా డాడీ అయితే మధ్యలో 2 టైమ్స్ అయితే లేచి ఇంకా అయిందా రైస్ తినేసి వెళ్తా అనేసి ఒక 2 టైమ్స్ అడిగాడు. డాడీ సాయంత్రం వరకు వెళ్దు అని చెప్పినా కూడా ఇంకా వినలేదు. ఇంకా అంతే, పొలం దగ్గర పనులు ఏదో ఉన్నాయంట. మా హస్బెండ్ అయితే తినా అన్నారు, కొంచెం లేట్గా తింటా అన్నారు, అందుకని మేమిద్దరం అయితే తింటున్నాము, మా డాడీ నేను. ఆకలి కూడా అవుతుంది, అందుకని తినేస్తున్నాము. ఏం చేస్తారు? మా డాడీ నేను ఇద్దరం కలిసి అయితే లంచ్ చేస్తున్నాం. మా హస్బెండ్ ని తినమంటే తనైతే ఒక 2 అవర్స్ తర్వాత తింటా అని చెప్పారు. సరే అనేసి ఇంకా మేము ఇద్దరం అయితే తింటున్నాం. మళ్ళీ మా డాడీ కూడా వెళ్ళిపోతా అన్నారు. ఇంకా టైం కూడా మేము తినేటప్పుడు 1:30 అవుతుంది అంతే. సాయంత్రం వరకు పోదా ఇప్పుడు ఎండే కాబట్టి టైం. మా డాడీ అయితే మార్నింగ్ 9:30కి వచ్చారు, 2 వరకు అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఉండమని చెప్పాను, నైట్ ఉండు డాడీ, లేదంటే సాయంత్రం వరకన్నా ఉండి వెళ్ళు అంటే ఇంకా పొలంకి మందు వేయాలంట, అందుకని ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా మమ్మల్ని రమ్మని చెప్పారు సండే రోజు యాక్చువల్లీ, కానీ మేమైతే రాము, నువ్వే రా, ఎప్పుడు మేమే రావాలి, నువ్వు ఎప్పుడు రమ్మన్నా రావు అనేసి ఇంకా నేనైతే చెప్పేసరికి మా డాడీ వచ్చారు, కానీ ఇంకా ఉండలేదు. మా డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్ చేయమంటే తనైతే తిన్నాడు. ఇంకా ఈవినింగ్ 5:30 ఆ టైంలో అయితే బౌల్స్ కూడా అన్ని క్లీన్ చేసి అయితే పెట్టాను. ఇంకా వాష్ చేయాలి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవి కూడా అంతలోపు అయితే ఇంకా పాలు కూడా వేడి చేస్తున్నాను. టీ కూడా పెట్టాను. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ మార్కెట్ కూడా ఉంటుంది, మార్కెట్ కూడా వెళ్ళాలి. నాకైతే ఆ రోజు కొంచెం ఎందుకో హెడేక్ గా ఉంది. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి వర్షం కూడా ఏమీ లేదు. ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసాము. టీ తాగిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవి బౌల్స్ ఉంటే అవన్నీ వాష్ చేసుకొని ఇల్లు అయితే ఊడ్చుకున్నాను. ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నాను. మా హస్బెండ్ అంటున్నారు 2 డేస్ హాలిడేస్ అయితే ఎర్లీగా గడిచిపోయాయి అనేసి. ఇంకా నేను అన్నాను 2 డేస్ మీకు అలా అంటే మాకైతే డైలీ ఇంట్లోనే ఉంటాం, మాకు టైం ఎలా గడుస్తుంది, ఏం గడవదు అనేసి ఇంకా నేను కూడా ఏదో ఒకటి అట్లా మాట్లాడుతూ అయితే టైం పాస్ అయితే చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్. ఇంకా మధ్యలో కూడా ఆసియా కప్ ఉంటుంది కదా, ఫైనల్ మ్యాచ్ ఉమెన్స్ది, ఇంకా అది కూడా చూసాము. శ్రీలంక అండ్ ఇండియా మ్యాచ్, పాపం కానీ ఓడిపోయారు. బట్ అంతే, ఇంకా ఓటము గెలుపు అనేది సహజం, కామన్. అది ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా రెడీ అయితే అయిపోయాము మార్కెట్ కి. అవును, అసలు రేపు మార్నింగ్ చేద్దాం. ఏముంది మార్నింగ్ లేచి మార్కెట్కి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి 5:30. ఎంత అయింది టైం? 6:30 అయింది. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్తాం. మళ్ళీ లేట్ అయిపోతే వర్షం ఏదైనా పడుతుందనేసి వెళ్తున్నాం ఇద్దరం అయితే. ఇంకా మా డాడీ అయితే మధ్యాహ్నమే వెళ్ళిపోయారు. మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చాము. వచ్చేటప్పుడు అయితే ఇంకా లిమ్కా అండ్ స్ప్రైట్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. నేనైతే ఇంకా క్లాత్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను. నార్మల్గా బీట్రూట్ జ్యూస్ చేసుకుంటున్నాను కదా, అదైతే కొంచెం ఖరాబ్ అయిపోయింది. వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ డే అయితే తీసుకొచ్చుకోవాలి అయితే అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్కి అదే చెప్పాను, వెళ్లే ముందు కూడా చెప్పాను, ఒకసారి అయితే గుర్తు చేయి తీసుకొచ్చుకుంటానని చెప్పాను, కానీ ఇంకా తను కూడా మర్చిపోయాడు. మా డాడీ అయితే వచ్చేటప్పుడు ఇంకా నేనైతే ఏం చూడలేదు, మార్నింగ్ నుండి వర్కే సరిపోయింది. ఇప్పుడైతే మార్కెట్కి వచ్చిన తర్వాత అయితే చూస్తున్నాను. ఈ కవర్లో అయితే ఏమున్నాయో తెలియదు. మళ్ళీ మా మమ్మీ అయితే ఇంకా అప్పాలు అయితే చేసింది. అంటే అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పండగకి మళ్ళీ వస్తామనుకొని మా మమ్మీ అప్పాలు కొన్నే పంపించింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొన్ని పంపించింది అప్పాలు. నిమ్మకాయలు కూడా మా చెట్టుకి కాస్తున్నాయని చెప్పాను కదా, ఇంకా నిమ్మకాయలు కూడా 5-6 లెమన్స్ అయితే తీసుకొచ్చారు. మార్నింగ్ అయితే మేము ఇంకా అన్నం తినేటప్పుడు ఒక 2-3 అయితే కట్ చేసుకున్నాము.
ఇంకా ఇప్పుడు ఈ కాలంలో దొరికేవి అంటే బోడ కాకరకాయలు ఇవి అయితే తీసుకొచ్చారు. నేనైతే ఇంకా రేపు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయంట. మేము చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ బాగా తీసుకొచ్చేవాళ్ళు, కానీ మేమైతే అస్సలు తినకపోయే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇది హెల్త్కి ఎంత మంచిది అనేది ఇంకా అన్ని వీడియోస్లలో చూస్తున్నాం కాబట్టి మంచిదంట. ఇంకా ఒక్కసారైనా మనం ఇది తినాలి, అందుకని నేనైతే తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా బోడ కాకరకాయలు ఇంకా మైదాకు కూడా తెంపి పంపించారు. ఇది కూడా ఇప్పుడైతే నూరుకుంటా పెట్టుకోవడానికి ఇంకెక్కువనే తీసుకొచ్చారు. అంతే, మా డాడీ అయితే ఇవి తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు కూడా బియ్యం కూడా కొన్ని అయితే తీసుకొచ్చారు. ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చాము కదా, ఈ రోజు వెజిటేబుల్స్ ఏమేమి తీసుకొచ్చామంటే బనానాస్, బ్లాక్ గ్రేప్స్ తీసుకొచ్చినాయి. ఈరోజు ఆడ కొంచెం ఫ్రెష్గా అనిపించింది, ఇంకా అందుకని ఈ గ్రేప్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. 50 రూపీస్కి పావు కేజీ, అందుకని తీసుకొచ్చుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది, బట్ పుల్లవి కూడా తినాలి అప్పుడప్పుడు అనేసి నేనైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా వేరే ఏం తీసుకొచ్చుకోలేదు. ఆల్రెడీ యాపిల్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి, ఇంకా అందుకని నేను యాపిల్స్ అయితే తీసుకురావలేదు. ఈరోజు ఇంకా దానిమ్మకాయలు తీసుకొచ్చుకున్నాను. ఫ్రెష్గా అయితే ఉన్నాయి దానిమ్మకాయలు. ఇంక ఇవైతే తీసుకొచ్చుకున్నాను. ఒలవడం బద్ధకం, బట్ మా హస్బెండ్ అయితే ఒలవమంటే తనైతే పాపం ఎప్పుడు కట్ చేసి ఇస్తారు. ఇంకా తననైతే తీసుకురాలేదు. చాలా అంటే చాలా తక్కువ తీసుకొచ్చాను. వచ్చేటప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి డైలీ తింటాను కంపల్సరీగా, అందుకే తీసుకొచ్చుకున్నాను. ఇంకా వచ్చేటప్పుడు ఈరోజు అయితే మా హస్బెండ్ ఒక స్ప్రైట్ కొనుకొచ్చుకున్నారు. లిమ్కా ఉంటుంది కదా, అవి తీసుకొచ్చారు. పచ్చిమిర్చి, బఠానీ, క్యారెట్, ఆనియన్స్, బీట్రూట్ ఇవైతే అయిపోయినాయి, అందుకే తీసుకొచ్చుకున్నాను. కొత్తిమీర అంతే. ఇంకా టమాటోస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, అందుకని ఇంకేమైతే తీసుకొచ్చుకోలేదు. ఈరోజు అయితే వెజిటేబుల్స్ ఆల్రెడీ బీరకాయలు ఉన్నాయి, ఇంకా అందుకని తీసుకొచ్చుకోలేదు. బోడ కాకరకాయలు ఇవన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. బోడ కాకరకాయలు కూడా మా సైడ్ అయితే బోడ కాకరకాయలు అంటారు. ఇంక ఇవి కూడా చారు చేయాలి, కానీ ఇంకా చూస్తాను మార్నింగ్ రేపు ఏది వీలైతే అదైతే ప్రిపేర్ చేస్తుంటాను. పండుగ అవుతాయంట, మంచిది హెల్త్కి అయితే. టమాటాలు కూడా వేసి వండుకోవచ్చు. అంతే అండి ఈరోజు వెజిటేబుల్స్. నైట్ డిన్నర్ కి అయితే ఆల్రెడీ అన్నం ఉంది, ఇంకా మా హస్బెండ్ అయితే తింటా అన్నారు. ఇంకా నేనైతే ఏం ప్రిపేర్ చేస్తలేను, నేను కూడా ఒక బనానా తినేసి అయితే పడుకుంటాను. వెజిటేబుల్స్ అన్ని సర్దుకున్న తర్వాత ఇడ్లీకి కూడా నానబెట్టాను మినపప్పు, ఇంకా అదైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ కూడా నేను కడిగి వేసుకుంటేనే ఇడ్లీలు అనేది సాఫ్ట్ గా వస్తాయి, అందుకని ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ కూడా కలిపి పక్కన పెట్టేశాను. ఆఫ్టర్నూన్ నుండి అనుకుంటున్నాను కిచెన్ అయితే క్లీన్ చేసి పడుకోవాలి, నైట్ అయితే ఎంత లేట్ అయినా కూడా అనేసి. మళ్ళీ నైట్ పడుకున్నా కూడా నాకైతే నిద్ర పట్టదు. మార్నింగ్ లేచేసరికి అయితే కిచెన్ అయితే ఫ్రెష్ గా ఉండాలి, అందుకని ఇంకా లేట్ అయినా పర్వాలేదు, ఒక 15 మినిట్స్ అయితే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా క్లీన్ అయితే చేశాను. క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని బౌల్స్ కూడా ఉంటే వాష్ చేసుకున్నాను. డైలీ అయితే నేను వాటర్ కూడా హీట్ చేసుకుంటున్నాను కదా సర్వ, అది కూడా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను బాదం, జీడిపప్పు, కిస్మిస్, అలాగే పెసర్లు కూడా నానబెట్టుకుంటున్నాను. మొలకలు అయితే అయిపోయాయి. ఇంకా మార్నింగ్ అయితే కొన్ని శనగలు మొలకలు ఉంటే అవి తినేసాము, అందుకని నానబెట్టేశాను. ఇంకా అంతే అండి, మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే ఫుల్ వర్క్ హడావిడి అయిపోయింది. ఇంకా మా డాడీ కూడా వచ్చారు కాబట్టి కొంచెం హ్యాపీగా అనిపించింది ఈ సండే. ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.